నేను ఆర్ చంద్రమౌళీశ్వరన్, చెన్నైలోని డ్లాగ్ టెక్నాలజీస్ నుండి వచ్చాను. ఈ వీడియోలో మనం 10 లీటర్ల నీరు ప్లస్ 8 మిల్లీ లాంసీడీ అంటే లాంసీడీ నీటి మిశ్రమాన్ని ఎలా తయారు చేయాలో చూడబోతున్నాం. ఇది 15 మిల్లీ కొలిచే కప్. మనం 8 మిల్లీలు తీసుకోవచ్చు. ఒక పెద్ద ప్లాస్టిక్ పూర్తిగా ఖాళీ బకెట్ తీసుకోండి. ముందుగా ఈ బకెట్లో 10 లీటర్ల నీటిని తీసుకోండి. లాంసీడీ బాటిల్ని ఒకసారి షేక్ చేయండి. 15 మిల్లీ కొలిచే కప్పులో సరిగ్గా 8 మిల్లీ లాంసీడీ తీసుకోండి. సరిగ్గా 8 మిల్లీ లాంసీడీ తీసుకోండి. ఈ 8 మిల్లీ లాంకాద్ 10 లీటర్ల నీటికి బకెట్లో జోడించండి. లాంసీడీ బాటిల్ను మూసివేయండి. కొలిచే కప్పును 1 లీటర్ సీసాపై ఉంచండి. నీరు కొలిచే కప్పు లేదా లాంకాద్ తాకకూడదు. వారిని దూరంగా ఉంచండి. ఇప్పుడు 1 నిమిషంలో చేతితో 2 సార్లు మాత్రమే కలపండి. ఈ వీడియోలో చూపిన విధంగా 2 సార్లు మాత్రమే కలపండి. నేను ఎలా మిక్స్ చేస్తున్నానో చూడండి. 1, 2 అంతే. ఇప్పుడు 10 లీటర్ల లాంసీడీ నీటి మిశ్రమం పిచికారీ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ 10 లీటర్లను సుమారు 4400 చదరపు అడుగుల విస్తీర్ణంలో పంటలకు పిచికారీ చేయవచ్చు లేదా చెట్ల వేళ్లపై వేయవచ్చు లేదా దీనిని 15 లీటర్లు వ్యవసాయ వ్యర్థాలను 25 లీటర్ల బకెట్లో కలపవచ్చు. తక్షణ ఘన సేంద్రియ ఎరువు మిశ్రమం ఐసోమ్ను తయారు చేయవచ్చు. మళ్లీ 10 లీటర్ల లాంసీడీ నీటి మిశ్రమాన్ని తయారు చేయడానికి ఖాళీ బకెట్ ఉల్టాను తలక్రిందులుగా ఉంచి 5 నుండి 10 సెకన్ల పాటు ఉంచండి మరియు మళ్లీ 10 లీటర్ల నీటిని 8 మిల్లీలీటర్లు లాంసీడీ జోడించండి మరియు మీరు 10 లీటర్ల లాంసీడీ నీటి మిశ్రమాన్ని సిద్ధం చేయవచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.